శ్రీమన్నారాయణ. ఇప్పుడు 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి ఈ భాద్రపద మాసం ఆయా గ్రహ సంచారాల వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల బలహీనుడైండు. కారకో భావనాశాయ అనేటువంటి జ్యోతిష్ శాస్త్ర సూత్రం ప్రకారంగా తులారాశి వాళ్ళకి శుక్రుడు జన్మలగ్నంలో ఉండడం వల్ల తులాలగ్నంలో ఉండడం వల్ల ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఉంటుంది. అందున ఆరోగ్య సంబంధమైనటువంటి, అందులో ఇంకా ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ భాద్రపద మాసం అంతా కూడా. అంటే పూర్ణిమ ముందు కానీ పూర్ణిమ తర్వాత కానీ అమావాస్య వరకు కానీ శుక్రుడు అక్కడే అంటే తులారాశిలోనే సంచారం చేయడం వల్ల తప్పకుండా ఆరోగ్య సంబంధమైనటువంటి ఒడిదొడుకులకు కారణమవుతాడు శుక్రుడు తన క్షేత్రంలో ఉండడం ద్వారా. ఇక 5వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. ఈ 5వ స్థానంలో శని సంచారం కొంత అనుకూలము, ఎందుకంటే నైసర్గికంగా శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి సంతాన విషయం లోపల గర్భిణులైనటువంటి వారికి ఇది చాలా శుభప్రదమైనటువంటి కాలం, సుఖవంతమైనటువంటి కాలం. పుత్రులు తాము ఏదైతే అనుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా తమ సంతానము విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తులారాశికి సంబంధించినటువంటి సంతానం అంతా కూడా, స్త్రీ సంతానమైనా సరే మగ సంతానమైనా సరే, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్నా కానీ సంతానము అభివృద్ధి చెందడానికి అంటే ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా చాలా శుభకరమైనటువంటి కాలం శని 5వ స్థానంలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి. ఇక 6వ స్థానంలో రాహు సంచారము, తర్వాత చంద్రుని యొక్క సంచారము పౌర్ణిమ వరకు జరగడం వల్ల ఇది కూడా ఒక శుభ పరిణామమే. 6వ స్థానంలో ఇది ఉపచయ స్థానం అంటాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. 3, 6, 11 స్థానాలను ఉపచయ స్థానాలు ఉంటారు. వీటిల్లో ఏ గ్రహం ఉన్నా కానీ నైసర్గికంగా శుభుడైనా నైసర్గికంగా పాపి అయినా కానీ శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి తులారాశి వాళ్ళకి రాహువు ప్రయాణ లాభాలని, వ్యవహార లాభాలని, శత్రు జయాన్ని కలిగిస్తాడు రాహు. ఇంకా ముఖ్యంగా విదేశీ విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల కోసం ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మాసం చాలా శుభకరమైనటువంటి మాసము. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేరడానికి అవకాశం ఇస్తారు రాహు, తర్వాత చంద్రుడు కూడా. ఇక 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు నైసర్గికంగా శత్రువు. సో ఆ గురువు శత్రువులకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల కూడా ఆరోగ్య సంబంధంగా చాలా ఇబ్బంది కలిగిస్తాడు గురువు. గురువు యొక్క దృష్టి భాగ్యస్థానం మీద ఉండడం వల్ల గురువు వ్యవహార లాభాలన్నిటి కూడా నష్టం కలిగిస్తాడు, అనుకూలతలను కలిగించడు. పైగా తులారాశి వాళ్లకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం చేయాల్సిందిగా సూచిస్తున్నాము తులారాశి వాళ్లకు. ఇకపోతే 8వ స్థానం తర్వాత భాగ్యస్థానంలో కుజ సంచారం నడుస్తూ ఉంది. ఈ కుజ సంచారం వల్ల మాత్రం అనుకూలుడు, ఎందుకంటే కుజుడు భూమి కారకుడు, భూమిపుత్రుడు కాబట్టి కుజుని వల్ల భూలాభాలు తులారాశి వాళ్ళకి బాగా కలుగుతాయి. ఏ రంగంలో ఉన్న వ్యాపార, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ ఏదైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళ కానీ కుజుని వల్ల రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణ లాభాలు ఉంటాయి, దూర ప్రయాణ లాభాలు చేయాల్సి వస్తుంది. ఆ దూర ప్రయాణం వల్ల కూడా లాభాలు కలుగుతాయి కుజుని వల్ల తులారాశి వాళ్లకు. ఇకపోతే లాభస్థానంలో బుధ సంచారము, తర్వాత వ్యయస్థానంలో బుధ సంచారం. పౌర్ణిమ వరకేమో లాభస్థానంలో బుధుడు,
పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు బుధుడు వ్యయంలోకి వస్తాడు, చతుర్గ్రహ కూటంలోకి వస్తాడు. ఆ విధంగా పౌర్ణిమ వరకు బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఏ వ్యాపారమైనా సరే చక్కగా రాణిస్తుంది, చక్కగా లాభాలను కలిగిస్తుంది. ఈ బుధ సంచారము లాభస్థానంలో ఉండడం వల్ల. అంటే తులారాశి వాళ్ళకి బుధుడు శుక్రునికి నైసర్గికంగా మిత్రుడు కాబట్టి మిత్రుల వల్ల లాభాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు కలిగిస్తాడు. బుధుడు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కలిగిస్తాడు. ఇకపోతే వ్యయస్థానంలో 12వ స్థానంలో పౌర్ణిమ తర్వాత చతుర్గ్రహ కూటం ఏర్పడుతుంది. దీనివల్ల మాత్రం చాలా కొంచెం ఆరోగ్య విషయం లోపల, ప్రయాణాల విషయం లోపల పౌర్ణిమ తర్వాత వాటిని పోస్ట్పోన్ చేసుకుంటే బాగా ఉంటుంది తులారాశి వాళ్ళు. ఎందుకంటే చతుర్గ్రహ కూటమి రవి బుధులకు కొంచెం అనుకూలమైన, కేతువుకు చంద్రునికి అనుకూలం కాదు కాబట్టి ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ముఖ్యంగా తీర్థయాత్రలు లాంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం ఈ తులారాశి వాళ్ళు పౌర్ణిమ తర్వాత. ఎందుకంటే పౌర్ణిమ తర్వాత చతుర్గ్రహ కూటమి 12వ స్థానంలో ఇది ఆరోగ్య విషయం లోపల, ప్రయాణాల విషయం లోపల ఇబ్బంది కలిగించేటువంటి స్థితి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకొని తర్వాత నిర్ణయం చేసుకుంటే బాగా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళు. వీళ్ళు తులారాశి వాళ్ళు ఓవరాల్గా తమ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కావడానికి, అంటే ముఖ్యంగా ఈ గురువు వల్ల, తర్వాత ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి ఫలితాల నుంచి, దుష్ఫలితాల నుంచి కాపాడబడాలి అంటే, సేఫ్ జోన్లోకి రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా గాయత్రి రామాయణాన్ని, కేవలం 24 శ్లోకాలు మాత్రమే ఉంటుంది. అంటే 24,000 రామాయణ యొక్క ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి గాయత్రి మంత్ర అక్షరాలకు సంబంధించినటువంటి గాయత్రి రామాయణం కాబట్టి 24 శ్లోకాలతో కూడింది కాబట్టి ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఈ గాయత్రి రామాయణాన్ని పారాయణం చేసుకున్నట్టయితే ఈ భాద్రపద మాసం అంతా కూడా తమ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.